రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చినని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పండించిన పంటను కాంగ్రెస్ సర్కార్ కొనుక్కపోవడంతో రైతులు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్లీబీ గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి 4 రోజులుగా మార్కెట్ యార్డ్లో ఉంటున్న తన సోయాబీన్ పంటను కొనటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ సర్కారు ఇలాగే పంటను కొనకుండా వేధిస్తే తనకు మరణం తప్ప మరో మార్గం లేదని రోధించాడు. రుణమాఫీ కాక రైతు భరోసా రాక అప్పుల బాధ తీవ్రమై 3 రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్యని అన్నారు కేటీఆర్. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళీ కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాను. ఓకే ఓకే కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1 లక్ష పట్టు ఎకరానికి. ఎకరాన్ని కాదు మొత్తం 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 అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి? పరిస్థితి ఏమి మన దగ్గర చచ్చిపోతాం. అయితే సారు అయితే ఈ బతుకు చూసి అయితే సారు